ఇక్కడ రికార్డ్ ఇవ్వడం అక్కడే. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసే కార్మికులకు నోటీసులు ఇవ్వడం బాధాకరమని సిఐటియు రూరల్ కార్యదర్శి కుమార్ పేర్కొన్నారు. కార్మికులతో కలిసి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సిఐటియు కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ నెల్లూరులో పనిచేస్తున్న కార్మికులను విజయవాడ వరద ప్రాంతంలో సేవలు అందించడానికి పంపించారని చెప్పారు. వరద ప్రాంతాలకు వెళ్లిన పలువురు కార్మికులకు అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు. తిరిగి వచ్చారని కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరారు. కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికులు కూడా మానవతా దృక్పథంతో అక్కడ వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ నుంచి కార్మికులు కూడా పోవడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా దాదాపు 400 మంది కార్మికులను అక్కడికి తీసుకొని వెళ్ళారు. 3 రోజులు మాత్రం మీరు పనిచేయండి, తర్వాత మిమ్మల్ని అందరూ కూడా ఇళ్ళకి పంపించేస్తామని చెప్పేసి ఎటువంటి ఇది లేకుండా వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. దాదాపు 10 రోజులుగా వస్తున్న వాళ్ళకి అక్కడ కనీసం తాగేదానికి మంచినీళ్ళు ఇవ్వటం లేదు. ఉదయం 7 గంటల నుంచి పనులు ప్రారంభిస్తే సాయంత్రం 9 గంటల దాకా 4 గంటలకో 5 గంటలకో భోజనం వస్తూ ఉంది. వాళ్ళు అది కూడా పాసిపోయిన అన్నం పెడతా ఉన్నారు. నిన్న నెల్లూరు కార్మికులు ఏదైతే వాంబే నగర్లో కేటాయించారో అక్కడ అందరం కూడా అన్నం ముందర పెట్టి ధర్నా చేయడం జరిగింది. ఇంత దుర్మార్గంగా అదేమో అడిగితే మిమ్మల్ని విధుల్లో నుంచి తొలగిస్తామనేటువంటి పద్ధతుల్లో బెదిరించడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదో మానవతా దృక్పథంతో అందరూ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, మనం సహాయం చేయాలని చెప్పేసి పోతే వాళ్ళ చేత అధికారులు దబాయించి మిమ్మల్ని తొలగిచ్చేస్తాం, మీ ఎంత చేస్తాం, మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగిచ్చేస్తామని చెప్పే పద్ధతుల్లో బెదిరించి పనిచేయించడం మంచిది కాదు. వాళ్ళకి కనీసం భోజనాలు వస్తలేదు, ఉండేదానికి నిద్రపోయేదానికి దాదాపు ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేస్తే నిద్రపోయేదానికి కూడా వస్తులేనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. 2 జతల బట్టలు మాత్రమే తీసుకెళ్లారు. ఆ 2 జతలతో ఆ బురద నేలల్లో పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇక్కడి నుంచి దాదాపు ఒక 40 మంది కార్మికులు పోయారు. కొంతమంది ఆరోగ్యం బాగలేక అనారోగ్య సమస్యల కారణంగా కొంతమంది తిరిగి వచ్చారు, కొంతమంది పోల. ఇటువంటి వాళ్ళందరూ కూడా మేము నోటీసులు ఇస్తున్నాం, మీరు విధుల్లోకి రాబాకనేటువంటి పద్ధతుల్లో ఇక్కడ ఉండేటువంటి కార్పొరేషన్ అధికారులు బెదిరిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆరోగ్యం బాగుండేటువంటి 400 మంది అక్కడ పోయారు. ఆరోగ్యం బాగలేని వాళ్ళు మీ దృష్టికి తీసుకొస్తే మీరు దాన్ని మానవతా దృక్పథంతో పరిశీలించకుండా మీకు నోటీసులు ఇస్తామనే పద్ధతుల్లో బెదిరించడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సరే వెంటనే ఇక్కడ ఉండేటువంటి కార్మికులందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలా. విజయవాడలో ఎవరైతే నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, 9959396868, ఆదిత్యనగర్, నెల్లూరు.